ధనపు ఆరాధనలో మనమంతా పాల్గొని ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ కొంచెం సౌండ్ లైట్గా ఎక్కువ పెట్టేసేసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యంలో నుంచి కొంచెం నాన్న సౌండ్ పెట్టు, అక్కడ కాదు, ఎక్కువ లైట్గా పెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగాల్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం మనమందరం ఎరిగినదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అనేకమైన ఉపమానాలను బోధించారు. ఆ బోధించినటువంటి ఉపమానాల్లో ప్రాముఖ్యమైన ఉపమానం, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరినటువంటి ఆ సందర్భాన్ని ఇది మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ఒక విత్తనం. దేవుని వాక్యాన్ని విత్తుతున్న ప్రతి దేవుని బిడ్డ విత్తువాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం విత్తువాని స్థానంలో ఉన్నాము. మళ్ళా తర్వాత విత్తనం దేవుని చేత మనలోనే విత్తబడుతుంది. అంటే మనమే ఒక పొలము. ఓకేనా? బాగా గమనించండి. విత్తువాళ్ళము మనమే. అంటే దేవుని వాక్యాన్ని పేతురు, యోహాను, యాకోబుల్లాగా సువార్త ప్రకటించినట్టుగా విత్తుతాం మనుషులలో. ఆ మనుషుల్లో మనం చూసినట్లు 4 రకాల స్వభావాలు ఉన్న వాళ్ళని మనం గమనిస్తాం. కనుక 2 విషయాలు మీరు బాగా గమనించాలి. మనము విత్తువాళ్ళము, తర్వాత మనమే ఒక పొలము. పొలంలో రకాలు అక్కడ ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి కదా. విత్తువాడు విత్తుతున్నప్పుడు కూడా ఆ 4 రకాలైనటువంటి లోకంలో ఆ స్వభావాలు ఉన్న మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ 2 విషయాలని మన మనసులో పెట్టుకుందాం. ముందుగా మనము పొలము అనే విషయాన్ని ఆలోచిద్దాం కదా. మనం ఒక పొలం. దేవుడు నీ జీవితంలో దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తుతున్నారు. దేవుని వాక్యాన్ని నీలో విత్తుతూ ఉండగా ఆ విత్తబడుతున్నటువంటి వాక్యం ఏ విధంగా దాని యొక్క ప్రతిఫలం రాబోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలి. అలాగే మనం విత్తే విత్తనం, ఎలాంటి విత్తనాన్ని విత్తుతున్నాం, ఎక్కడ విత్తుతున్నాం అనేది కూడా మనం ఆలోచిద్దాం. ఆ పిమ్మట 15వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఉంటుంది. చదువుదాం 15వ వచనం. అక్కడ గమనిస్తే 15వ వచనంలో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. 3వ విషయం ఈ వాక్యం. కాబట్టి ఈ 3 విషయాల్ని ఈ పునరుద్ధాన దినాన మనం ధ్యానం చేద్దాం. ముందు మనం ఒక పొలం అనే విషయాన్ని ఆలోచిద్దాం. మనం ఒక పొలం. ఇక్కడ 4 రకాల స్థలాలని మనం చూస్తున్నాం. చూడండి 8వ అధ్యాయం 4వ వచనం నుంచి ఈ విషయాలు చూస్తాం. విత్తువాడు విత్తుతున్నప్పుడు 5వ వచనంలో అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు
త్రోవ పక్కన పడి త్రొక్కబడెను కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. పొలము మనమే, విత్తేవాళ్ళు విత్తుతున్నారు. ఇక్కడ తేడా ఏంటో చెప్పండి. ఎక్కడ విసిరారు? ఎక్కడ విసిరారు వీళ్ళు? త్రోవ ప్రక్కన పడేటట్టు విసిరారు. విసిరే వాళ్ళ తేడానా, స్థలాన్ని తేడానా? విసిరే వాళ్ళ తేడా పక్కన పెడదాం. చూడండి, టెంకాయ అట్టి విసిరేశారు అక్కడ. టెంకాయో మరి నేనేమో టెంకాయ అనుకున్నాను, ఏది మామిడికాయ టెంకాయ అనుకున్నా. చిన్ని ఏమో కాదు, అది నేరేడు ఎత్తనం అని చెప్పింది. ఆడ గోడకేసి పెట్టారండి. అదేమో ఒక మోరంత లెగిసింది ఆ చెట్టు. ఆ మోరంత లెగిసిన చెట్టు ఒక్కసారి కనుక ఒక 2-3 సంవత్సరాలు అంతే ఉంటే ఆ గోడ దేనికన్నా పనికి వచ్చిందా? గోడలో నుంచి వచ్చిందండి ఆ చెట్టు. ఇప్పుడు ఆ స్థలాందా తేడా, ఇత్తనం పడినందుకు ఇత్తనాందా, లేకపోతే తిని ఇసిరేసిన వాళ్ళదా తప్పు? ఆలోచిద్దాం. తిని ఇసిరినోళ్ళు ఇసిరారు. మొత్తం మీద విత్తనానికి సాధారణమైన లక్షణం ఏంది? అది మొలకెత్తింది. నువ్వు ఎక్కడైనా ఏ మొలకెత్తింది. మరి ఇక్కడ మనం ఆలోచిద్దాం. త్రోవ పక్కన పడింది, విత్తనం ఎక్కడేసినా మొలిచింది. ప్రాబ్లం ఏందన్నాడా? ప్రాబ్లం మనం గమనిస్తే స్థలాన్ని కూడా కాదది. అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పక్షులున్నాయి, జాగ్రత్త. ఏందండి? పక్షులున్నాయి. వాళ్ళ ఇంటి పక్కన వేసినటువంటి నేరేడెత్తనం మరి పక్షికి కనపడలేదేమో. అయినా నేరేడెత్తనాలు ఎవడు తింటాడు? షుగర్ వచ్చినోడు తప్ప. అవునా కాదా? షుగర్ వచ్చిన వాళ్ళే ఆ ఎత్తనాలని పిండి చేసుకొని తిని కొంచెం రోగం తగ్గించుకునేది. మామూలు పిల్లలు తింటారా? నోరు ఎంత చేదు ఉందో తెలుసండి, చాలా చేదు. అది తినలేరు. ఏదో పైన ఉన్నటువంటి దాని కండ తింటారు కానీ, ఏది నేరేడు కండ తింటారు కానీ ఆ ఇత్తనాన్ని ఎవరు తినరు. కనుక మనం గమనిస్తే పక్షులున్నాయి, జాగ్రత్త. ఏ పక్షులండి? ఆలోచించండి. ఇక్కడ మనుషులు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు కావచ్చు, లేకపోతే సాతాను శక్తులు కావచ్చు. సాతాను కూడా ఒక పక్షే, పనికి మాలిన పక్షి. వాడు ఏ కాడికి మనుషుల్లో మంచి విషయాలన్నీ ఎత్తుకుపోతాడు. వాడు దొంగోడు కదా, వాడు దొంగోడు. ఈ దొంగోడు ఎప్పుడు మంచి విషయాలను దొంగిలించుకొని పోవడమే వాని యొక్క పని. బాగా గమనించండి. పక్షులు వస్తున్నాయి అనుకో, మరి అక్కడున్న త్రోవ ప్రక్కన ఉన్న ఆ స్థలం ఉందే, ఆ త్రోవ ప్రక్కన ఉన్న స్థలం అయితే ఓకే, అదేం మాట్లాడలేదు, అదేమి చేతులు లేవు, కాళ్ళు లేవు, వాటిని తోడటానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఈ పొలానికి చేతులు ఉన్నాయి, ఈ పొలానికి కాళ్ళు ఉన్నాయి, నోరందే ఉష్ ఇంకేడొచ్చింది? ఏమన్నా దేవుని బిడ్డలకి యేసు నామములో పో సాతానా అంటే దెబ్బకు పోయిద్ది. అది నిద్రైనా మరేదైనా కాదా? పోయిద్ది. మనం గమనిస్తే చూడండి, ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాల యొక్క ప్రాబ్లం మనం గమనిస్తే, ఒకటి పక్షులు, లేకపోతే సాతాను శక్తులు, లేకపోతే మన ఆలోచనలే కావచ్చు. మనం ఆ స్థలంగా ఉన్నాం. ఈ స్థలంలో విత్తనాలు పడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిద్రలో ఉండుండొచ్చు, లేకపోతే ఈరోజు స్పెషల్ డే కదా. ఏంది ఇది? స్పెషల్ సండే. స్పెషల్ ఏంటిదండి? సండే ఏంది? స్పెషల్. సండే స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? మంచి టిఫిన్ చేయాలి. రోజు తిన్నా ఉప్మానేనా? రోజు ఈరోజు కూడా ఉప్మానా? ఈరోజు ఉప్మా కాదు. ఏం చేయాలి? బాగా పూరీలు పిసకాలి. అప్పుడప్పుడు పిసికితే కుదరదు. పొద్దున్నే లేచి 6 గంటలకు పిసకాలి. 6 గంటలకి పిసుకుతూ ఉండేసరికి సగం పోయింది టైం.
వీళ్ళు స్నానం చేసేసరికి ఇంకేం వెళ్తాము, ఈ లోపు ఇది రుద్దుకుంటే సరిపోయిద్ది. రుద్దుకుంటారు. ఇక ఇదే పని, రుద్దుకోవటం ఇక రోజు అయిపోయిందిగా. చూసారా, మన మనసు దేని గురించి ఆలోచిస్తుందో దాన్ని బట్టే ఆ స్థలం నిర్ధారించబడుతుంది. ఏం చేస్తుందండి మన మనసు? దేని మీద ఉంది మన మనసు? మనసు గురించి చాలా కష్టమైనటువంటి విషయాలు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. అక్కడ మనం గమనిస్తే ఉరుల వంటిదై వలల వంటి మనసు. మనసు ఏంటంటండి? ఉరుల వంటిదంట. ఉరి తెలుసు కండి. ఉరి వేస్తే ఎట్టగా ఏమైంది? తర్వాత దెబ్బకు చావటమేగా. మనసు ఏం చేసిద్ది? మనిషిని చంపేదాకా ఉరేసి లాగిద్ది. ఈ మనసుకున్నటువంటిది ఒక విషయంలో తను ఏమనుకుంటాడంటే, వద్దు, ఇది చెయ్యొద్దు, ఇది నాకొద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, వద్దు. ఒకసారి చూద్దాం ఉండు, ఒకసారి ఈ ఒక్కసారికి సర్లే కానీ ఏం చేద్దాం, ఒక్కసారి కన్నాంగా పూర్తి చేసేసి అర్థం అయిపోయింది. ఏదండి చెప్పేదంతా? ఎవరు చెప్పేది? మనసు ఒక్క క్షణంలో సర్దేసేసింది. ఎంత స్ట్రాంగ్గా ఉండదు అన్నైనా. ఉరుల వంటిదై ఏం చేసిందంటే వలలాగా బట్టి లాగిద్ది అనమాట, దేన్నైనా కానీ. అందుకే మనసుని చాలా జాగ్రత్తగా, అందుకే వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అనమాట. అందుకే మీరు నీ హృదయమును జాగ్రత్తగా ఉంచుకో, ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి ఉంది. దానికి ఒక ఘోరమైన వ్యాధి ఏంటంటే ఊరకనే జారిపోయిద్ది. పట్టుదల ఉండదు, దానికంటూ ఒక నిష్టని కాపాడుకోదు, ప్రతిష్టని భద్రం చేసుకోదు, ప్రాముఖ్యమైన విషయాలుగానే ఎంచాలి అనే ఆ స్థానానికి, కలిగి ఉండాల్సిన స్థానాన్ని ఇయ్యటంలో లూజ్గా ఉండిద్ది అన్నమాట మనసు. అందుకే మనం ప్రాముఖ్యమైంది 100 అన్నాం అనుకోండి, 100కు 1 తీస్తే ఏమైంది? 0 తీస్తే ఏమైంది? 100ల దెబ్బకు మారిపోయింది కదా. ఏమైంది? 100 పక్కన ఉన్న ఆ 100లో ఉన్న ఒక 0 తీస్తే ఏమైందండి? మారిపోలా. చిన్నదన్నమాట తేడా. ఈ చిన్న తేడాతో జీవితమే మారిపోయింది. అందుకే మన మనసుని చాలా జాగ్రత్త చేసుకోవాలి. త్రావ ప్రక్కన పట్టడానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. నీ స్థలాన్ని నువ్వు జాగ్రత్త చేయాలి. మనసు ఒక పక్షిలాగా ఊరక తిరుగుతా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఆ విత్తనాన్ని సరైన రీతిలో పట్టుకోవటానికి అవకాశం ఇయ్యదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నువ్వు నీ జీవితంలో వాక్యాన్ని స్వీకరించేటప్పుడు ఏ విధంగా స్వీకరిస్తున్నావు? లూజ్గా ఉండనీయకూడదు. ఈ తర్వాత ఇక ఇళ్ళు ఇట్లా చూడండి ఎదురుగా చూడండి ఉంటారు ఇక ఇళ్ళు ఈ పిల్లలు కదా, ఎంత కష్టమో. చూడండి, అది ఎవరో ఒకళ్ళ ద్వారా, పక్కన వాళ్ళ ద్వారా మనకు సమస్యలు ప్రారంభమవుతాయి. పక్కన వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అది ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఎక్కడున్నా కానీ వీటిని కూడా అధిగమించటానికి మనకు దేవుడు శక్తిని ఇవ్వగలడు. అధిగమించాలి. ఏమండి, అబ్రహాము గారు ఊరు నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత ఇక చాలా కాలం ముందుకు సాగలేకపోయాడు, కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే తెరాహు అనే అతనున్నాడు. ఆయన ఎవరంటే తెరాహు అంటే అబ్రహాము తండ్రి. అబ్రహాము తండ్రి ఏం చేశాడు? అడ్డంగా ఉన్నాడు. ఏందిరా ఎంతకాలం ప్రయాణం చేయాలరా, నా ఒళ్ళంతా ఊనమైపోయింది. వాళ్ళ కష్టాలన్నీ చెబుతూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు పెద్దోళ్ళకి రోగాలు ఉన్నాయి అనుకోండి, ఈ రోగాలు నీ యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డం కాకూడదు. నేను మీకు చెప్తాను, యేసన్న గారితో మీటింగ్ పెట్టడం అంటే ఎంత కష్టమైన విషయం.
మీటింగ్ జరుగుతూనే ఉండిద్ది. నేను మా అమ్మకు 3 పూట్ల చేయాల్సింది అంతా చేసేవాడిని. ఇది ఉందని దీన్ని అడ్డంగా వదిలేయను. ఏమంటే మీటింగ్సే పనే. రోజు ప్రార్థనలు జరుగుతాయి, నా పనే. అవసరమైతే అక్కడ నేను తినే తిండి పక్కకు జరిగిద్దేమో, నాకున్న అవసరాలు పక్కకు పెట్టుకుంటానేమో. ప్రార్థన మిస్ కాదు, పరిచర్య ఇంట్లో పని మిస్ కాదు. అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు నా కొడుకు నాకెంత ముద్దో, కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం గుద్దు. చాలా కఠినంగా ఉంటానన్నమాట. అది ఎవరైనా కానీ, మీ ముందు నేను ఉండలేనేమో కానీ నాకు దగ్గరగా ఉండే వాళ్ళతో మాత్రం చాలా కఠినంగా. ఎందుకని ఉండాలి, లేకపోతే వాక్యాన్ని మనం ముందుకు నడిపించలేము, వాక్యంతో కలిసి సాగలేము. ఉండాలంతే. ఒక మాట మనం చెప్పామంటే అంతే, ఇక దాన్ని మనం అనుసరించగలగాలి, దానికోసం ప్రయాసపడాలి. కాబట్టి మనం గమనిస్తే మన ప్రక్కన ఉన్న వాళ్ళు మనకెంత ముద్దైనా ఖచ్చితంగా ముద్దు పెట్టుకోవాలి. మన పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఇంకా అందరూ. అందుకే యేసు ప్రభు వారు ఆయన చెప్పేటప్పుడు, నా నిమిత్తము నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ ఎవరినైనా కానీ నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడవు కావు అని ప్రభువు వారు చాలా ఖండిగా చెప్పారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఫలించాలంటే మనకు ఫలించడానికి అడ్డంగా ఏది ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. బాగా గమనించండి, ఏది ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. తర్వాత చూడండి, సిగ్గు శరం లేని ఇంకొకడు ఉన్నాడు. ఎవడు చెప్పండి? సాతాను వాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ సిగ్గు శరమే ఉండదు. వాడు అంటే మన పక్కనకు వస్తాడు, మన పంచం చేరతాడు, ఏదో ఒక పాడు చేయటం. ఈడే పక్షి వచ్చి మంచి విత్తనాన్ని ఎత్తుకెళ్తాడు. నువ్వు వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరికైనా కానీ దైవికమైన మనసు మన ఆత్మలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి చేయాలనే కోరిక మనలో ఎంతో ఉంది. అది ఎంత ఉందో చూడండి, అదే విధంగా మన జీవితంలో ఏమండి ఖచ్చితంగా కీడుకరమైంది కూడా పనిచేస్తుంది. ఏమంటున్నాడు పౌలు గారు? అంటాడు, నేను ఇది చెయ్యకూడదు అనుకుంటున్నాను, దాన్నే చేస్తున్నాను, నాలో పాప నియమం పనిచేస్తుంది. నేను ఏది కాదనుకుంటున్నాను, నేను అది చేస్తున్నాను. అందుకే మనం ఏం చేయాలండి? ఇక్కడ దేవునికి అప్పగించాలి. నువ్వు ప్రభువుకి అప్పగించుకుంటే అది ఎంత జారిపోయేదాన్నైనా దేవుడు పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. యెహోషువ గురించి మీరు ఆలోచించండి. ఆయన చాలా అనుభవం అంత లేని వ్యక్తి. దేవునితో మాట్లాడటంలో కానీ, దేవుని యొక్క మాటలు వినటంలో కానీ, ప్రజలకు ఆ విషయాలు తెలియజేయడం కానీ, ఆ తర్వాత ప్రజల్ని నడిపించడం కానీ అనుభవం లేని వ్యక్తి. ఆయన దేవుని దగ్గర అప్పగించుకున్నాడు, దేవుడు ఆయన నడిపించాడు. ఒక గొప్ప సైన్యాధిపతి అయ్యాడు. ఒక మంచి స్థలంగా, ఒక మంచి పొలంగా ఆయన తయారయ్యాడు. అందుకే ఆయన ఆధ్వర్యంలో కానానుకి ప్రజలందరూ చేరి ఆశీర్వాదకరంగా మారారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. గట్టిగా నోరు తెరిచి మనం గమనిస్తే మన జీవితంలో మనం ప్రభువు యొక్క వాక్యాన్ని ప్రక్కన పడినటువంటి విత్తనం ఎత్తుకొని పోబడినట్టుగా మనం చులకనగా, లేకపోతే చూడండి అవకాశం ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు. దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే అవకాశం ఇచ్చామో మనం దాన్ని పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. వాక్యంలో మనం గమనించినట్లయితే తర్వాత ఏమండి, ఏ విత్తనం ఎక్కడ పడిందంట? తర్వాత రాతి నేలను, మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? ఏదండి? ఏ నెల? ఈ పొలం ఏంది?
రాతి నేల, కఠినమైన మనసు, కఠినంగా ఉండి ప్రతీది కఠినంగా ఉండింది. ఏమంటే కఠినంగా ఉండటానికి కారణం ఏందో కూడా అక్కడ చూస్తున్నాం. చెమ్మ లేదంట. మీ బైబిల్లో ఉందా? చెమ్మేగా. చెమ్మ లేదంట. చెమ్మ లేదంటే నీరు. నీరు నీరు అంటే పరిశుద్ధాత్మ గుర్తు. నీరంటే ఏంటండి? పరిశుద్ధాత్మ గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని చూడండి చక్కగా ఆ పొలాన్ని వాళ్ళు ఏం చేస్తారు, విత్తనాలు వేసే ముందుగా ఏం చేస్తారండి? దున్నుతారు. నీళ్ళు ఎంత పోసినా మాత్రం విత్తనాలు మలుస్తాయా? దున్నితే ఏమవుతుంది? మట్టి అంతా కింద నుంచి పైకి లేపబడిద్ది. ఈ చెమ్మ పరిశుద్ధాత్మ చూడండి ఏం చేస్తుందంటే మొత్తం లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తాడు మనల్ని. లేకపోతే ఈ కఠినమైనటువంటి స్వభావం మనల్ని లోతుగా విత్తనం వెళ్ళనీయకుండా అడ్డగిచ్చింది. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు, మంచి నేలగా దున్నుతాడు. ఏమండి? ఈ దున్నే అరకలు ఉంటాయి చూడండి. అరకే అనేది దున్నేది అరకతోనేగా. ఈ దున్నే అరకకి పొదునైన ఒక చూడండి చక్కటి పొదునైనటువంటి ఆ కత్తుల్లాగా, అంతేనా, ఆ ఉండటం వల్ల ఆ పదునైన కఠినమైనటువంటి ఆ రేకు ఏం చేసిద్దంటే భూమిని లేపుకుంటా లోపలగా దూసుకొని వెళ్ళి పదునుని చూడండి చక్కగా భూమిని బద్దలు చేసింది. అందువల్ల విత్తనం లోపలికి వెళ్ళటానికి అడ్డమైనటువంటి కఠినమైనటువంటి స్వభావాలన్నీ పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మెత్తని హృదయంగా, మెత్తని జీవితంగా, మెత్తటి పొలంగా రూపొందిస్తాడు. అందుకే మనం పరిశుద్ధాత్మ కార్యాన్ని మన జీవితంలో జరగటానికి ఒప్పుకోవాలి. చూడండి, మన వల్ల చాలా విషయాల్లో మన వల్ల కాక వెనకపడిపోతాం, అపజయపాలైపోతాం, బలహీనం అయిపోతాం. ఏం చేయాలి మరి? పరిశుద్ధాత్మకు అప్పగించాలి. మనల్ని మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటున్నప్పుడు ఆయన మనలో ఒక గొప్ప శక్తిని కలుగు చేస్తాడు. నిన్న ఒక మాట చెప్పారు, ప్రార్థన చేయించడానికి సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలో మనకు తెలియదు కదా, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆయనే మనలో ఉండి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన యొక్క గొప్ప శక్తివంతమైన కార్యాన్ని జరిగించడానికి మనల్ని బలపరుస్తారు. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. నువ్వు అడిగే ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఏమండి? ఇక్కడ మనం అడిగే ప్రతిదానికి సమాధానం ఇవ్వబడుతుంది. పిల్లలు అడిగే ప్రతిదానికి సమాధానం ఇవ్వబడుతుంది. ఇప్పుడు వాడు కొన్ని మాటలు చెప్తాడు, మాటలు చెప్పగలుగుతాడు. కానీ ఒక సంవత్సరంన్నర క్రితం వాడికి ఏం తెలియదు. ఏం చెబుతాడో ఏమో మనకేం తెలియదు. వాడు ఏడ్చాడంటే ఎందుకు ఏడ్చాడో తెలియదు, ఏవో తెలియదు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు తెలియదు. చూడండి, తాను నోటితో స్పష్టంగా చెప్పగలిగినప్పుడు తప్ప అస్పష్టంగా అర్థం కాకుండా మాట్లాడేవాడు. ఇక పుట్టినప్పుడు అదేమీ తెలియదు. అందుకే నిజంగా మనం గమనిస్తే మన జీవితంలో చాలాసార్లు గ్రహించలేని వాళ్ళంగా, దేవునికి కూడా చెప్పలేని వాళ్ళంగా, ప్రార్థన చేయలేని వాళ్ళంగా ఉంటాం. నీకు అవసరమైంది ఏదో కూడా తెలియని వాళ్ళంగా ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తే మనకు అవసరమైంది ఏదో అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒకసారి ఒక మాట చెప్పారు మరియతోటి, మార్తతోటి చెప్పారు, అవసరమైంది ఒక్కటే. ఏంటిది? వాక్యం. అవసరమైంది ఏందో అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. అందుకే ఏం చేస్తున్నాం? ఆ మరి ఎగిరినట్టు గంతులేస్తా కూర్చుంటాం. అవసరమైంది ఏందో అర్థం చేసుకోవట్లా, అనవసరమైన వాటి కోసం పరుగులు. అందుకే అప్పుడు మన హృదయం ఏమైంది? కఠినంగా మారింది. ఈ మరియ యొక్క హృదయం కఠినం అయ్యేసరికి ఇప్పుడు చూడండి చిందులేస్తుంది. అట్లా ఎవరి మీద పడుతుంది? ముందు మరియనేమంటలో పని చేయాల్సింది మరియనేమంటలేవా? నీకు చింత లేదా అని యేసు ప్రభువు చెబుతుంది. ఇదైంది మరి నాకు అర్థం. ఇంటికి పిలిచింది ఆమె,
ఆయన ఒక గెస్ట్కి ఏమంటుంది ఇప్పుడు? నీకు చింత లేదా? ఎంత కఠినమైన స్వభావం, అవునా కదండి? ఎవరన్నా మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏమంటారండి? ఇట్లా మాట్లాడతారా? నీకు చింత లేదా? నీకు బాధ లేదా మా గురించి? మేము పడుతున్న కష్టాల గురించి నీకు తెలియదా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నది అర్థం దానికి. నువ్వు రాకపోతే మేము ఈ కష్టాలన్నీ పడంగా అని ఎవరన్నా వచ్చిన వాళ్ళు అంటారా? అంటే ఇంకేమన్నా ఉందండి? నీ ముఖం చూస్తారా? ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఇంకో వస్తారా? అసలుకి నువ్వు మాట్లాడగలుగుతావు, వాళ్ళు నీతో మాట్లాడగలుగుతారా? అంటే ఆ మాట మాట్లాడితే అతని యొక్క లేదా ఆమె యొక్క మనసు ఎంత కఠినంగా ఉందో కాదండి. మీ ఇంటికి వచ్చాను అనుకోండి నేనే, అప్పుడు నీకేం బాధ లేదా? మేము ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు ఎందుకు వచ్చావు? అప్పుడు మరి వెళ్ళి అక్కడ కూర్చుంది. ఎందుకు కూర్చుంది? ఆయన వచ్చినాడు కాబట్టి. అసలు నువ్వు రాకుండా ఉంటే ఆమె కూర్చోదుగా, మేము పనులు చేసుకుంటాం ఇంకా హాయిగా. పిలవటం ఏంది, ఈ మాటలు మాట్లాడటం ఇంత కఠినత్వం ఎందుకు వచ్చిందంటే అదే మరి అవసరమైంది ఏదో అర్థం చేసుకోవట్లా. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? మన అంతరంగంలో దేవుని ఆత్మకార్యం జరగటల్లా. ఇప్పుడు చూడండి, అనవసరమైన అన్నిటి కోసం మనోళ్ళంతా ఎగిరెగిరి గంతులేస్తారు. అవసరం లేని దానికోసం, అనవసరమైన వాటి కోసం. అవసరమైన దానికోసం ఒక రోజు కేటాయించలేము, ఒక 2 గంటలు కేటాయించలేము. పొద్దున్న లేచి ప్రార్థనకు రండి అంటే ఎంత కష్టంగా ఉందో చాలామందికి, ఎంత కష్టంగా ఉందో చాలామందికి. ఈరోజు దేవుడు నీ హృదయం ఎట్లా ఉందో ఆలోచించు. ఏమండి, రాతి నేల వలె ఉందా? రాతి నేల. మనసు కరగటల్లా, మనసు బుద్ధి పుట్టటల్లా. ఎందుకని అంటే అదే చూడండి, కఠినమైన రాతి నేల. రాతి నేల ఏమీ లేదంట అక్కడ. ఆ రాతి నేలలో చెమ్మ లేదు, అంటే ఆత్మ లేరు. ఆత్మ లేకపోతే దేవుని వారిగా మనం ఉండలేము. ఆత్మ సంబంధులం కాకపోతే మనం దేవుని సంబంధులంగా కాలేము. అందుకే మన మనసుతో కాకుండా ఆలోచించేది దేవుని మనసుతో ఆలోచించాలి. ప్రతిదీ కూడా మన సొంత ఆలోచనలో నుంచి ఆలోచించకూడదు, దేవుని మనసుతో. ఇది దేనికి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేసేటప్పుడు ఇది నాకు ఎంత ప్రయోజనం కాదని ఆలోచిస్తారు. ఉదాహరణకు ఆదివారం 6 గంటలకి దేని గురించి ఆలోచించాలి? ఏంది 6 గంటలకి ప్రశాంతంగా అప్పుడు లెగిసి 6:30 7 గంటలకు లెగిసి అప్పుడు కొంచెంసేపు టీ తాగి కొంచెంసేపు పేపర్ చదువుకొని, అందులో ఆదివారం స్పెషల్గా కదా పుస్తకం ఒకటి ఇస్తాడుగా. అబ్బా ఎన్ని స్పెషల్స్ ఉంటాయో దాంట్లో, వండర్స్ ఉంటాయి కదా, మంచి వంటలు ఉంటాయి, మంచి స్టోరీలు ఉంటాయి. అసలు ఇవన్నీ కూడా చదివే ఓపిక కూడా ఉంది. ఆ టీవీ పెట్టుకుంటే కావాల్సిన వచ్చేస్తాయి అయితే, అవునా కదా అండి? అవునా కదండి? పొద్దున్నే టీవీ పెట్టుకుంటే పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల దాకా ఆదివారం అంటే ఆదివారమే చూసుకుంటూ ఉండొచ్చు. కానీ బాగా గమనించండి, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం? మన యొక్క మనసు కఠినమైపోవటానికి కారణం ఏంటంటే అక్కడ మనలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఉద్దేశం కలిగినటువంటి ఆత్మ మనలో లేకపోవటం వల్ల అనవసరమైన వాటి మీద ప్రాముఖ్యతని కలిగి ఉండవలసి వస్తుంది. అందుకే పరిశుద్ధాత్మకి మనం అవకాశం ఇద్దాం. లేకపోతే మనం ఏమైపోతామండి? రాతి నేల వలె ఉండి తర్వాత ఎడారి అయిపోతాం. ఎండిపోవటం అంటే ఏంటండి? ఎడారే కదా. ఎడారి వలె మారిపోతాం, ఎవరికి ప్రయోజనం ఉండదు. తర్వాత ముండ్ల పొదలు, వాటితో చూడండి, మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. ఈ స్థలంలో పడిన విత్తనాలు మొలిచినాయి కానీ ఏమైందంట? దాంతోపాటు ముండ్ల పొదలు కూడా మొలిచినాయి. ఇవి ముండ్ల పొదలు మొలుస్తున్నాయి. ఎక్కడ లెగుస్తుంది అండి? చెట్లు వేసిద్ది అసలు పైకి, ముండ్ల పొదలు పైకి రానియవు. మొక్క అంటే చాలా స్మూత్గాను సున్నితంగా ఉండింది. ఇప్పుడు ముండ్ల పొదలకుండా ముళ్ళు ఏం చేస్తాయి? దీన్ని గుచ్చేసేస్తాయి.
ఎదగనీయదు, అణుస్తూ ఉండేది. అయిపోయింది అటు పని. ముండ్ల పొదలు ఏంటి అంట? ముండ్ల పొదలు ఐహిక విచారాలు, ధనభోగాలు. ప్రజలు ఐహిక విచారాల్లో పడి, నువ్వు బాధల్లో పడడానికి అవకాశం ఇవ్వకూడదు. నీ చేతిలో ఉంది నీ జీవితం, బాధల్లో పడకుండా ఉండటానికి. ఇప్పుడు మీరు గమనించండి, కష్టపడి పనిచేయాల్సిన సమయంలో పని చేయకుండా, చూడండి, చెయ్యాల్సిన సమయంలో చెయ్యకుండా, చదవాల్సిన సమయంలో చదవకుండా మనం గనుక నిర్లక్ష్య ధోరణిలో ఉంటే ఏమవుతుంది? ఇంకొక రోజు వచ్చేది. అప్పుడు అది ఎట్లాంటి రోజు తెలుసండి? కరోనా లాంటిది. 3 సంవత్సరాలు పీడించిందిగా. నువ్వు యథావిధిగా క్రమంగా నువ్వు జాగ్రత్తగా అనుదినం జాగ్రత్తగా ఉంటే నీ కష్టార్జితం కష్టకాలంలో నీకు ఆదరువుగా ఉండిద్ది, సపోర్ట్గా ఉండిద్ది, సహాయకరంగా ఉండిద్ది. నువ్వేమో మొదటి నుంచి హాయిగా అదే కానీ ఎంజాయ్ కానీ చేసేసేయి, మొత్తం దేనికి దానికి దులుపుకుంటా ఉన్నావు, మిగిలేదే ఉండిద్ది కదా? ఏమీ ఉండదు. అందుకే మనం జాగ్రత్త పడాలి ఆత్మ సంబంధంగా. నువ్వు ఐహిక విచారాల్లో పడటానికి గల కారణం నువ్వే. నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ ప్రయారిటీస్, నీ ప్రాముఖ్యత, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు దాన్ని బట్టి నువ్వు కూలిపోతావు. మంచి కాలంలో, పనున్న కాలంలో చీమల గురించి చాలా చక్కగా చెప్పబడుతుంది. చీమల యొద్దకు వెళ్ళండి, అది సమయాన్ని బట్టి జాగ్రత్త చేసుకొని ఎండాకాలంలో బాగా కష్టపడతాయి అంటారు. ఏడు చూసినా శ్యామలే కదా, వర్షాకాలం వచ్చేసరికి కనపడవు. అటు తీసుకొచ్చి పెట్టాం మొన్న గోతం. నాయన తెల్లారి పొద్దున్నే వచ్చేసరికి సాయంత్రం తీసుకొచ్చి ఏదో టైంలో తీసుకొచ్చి పెట్టాము. వచ్చేసరికి అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నాయి చీమలు. మొత్తం ఏడ్చిన పప్పుని వేసేస్తున్నాయి. అవి ఎవరికి పిల్లలకి వెళ్ళాల్సినవి ఏమండి. మరి ఎన్ని లొట్లయినాయో తెలియదు. ఇప్పుడుగా ప్రతిసారి అంతే. మరి వాటికి అంతా అలర్ట్గా ఉంటాయి అన్నమాట, అంత యాక్టివ్గా ఉంటాయి. ఎక్కడ పెట్టినా కానీ వాటి పని అవి చేసుకొని పోతానే ఉంటాయి. చూడండి, మనం అది దేవుడు చెప్తున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళండి, ఎంత అలర్ట్గా ఉంటాయో. జాగ్రత్తగా మంచి కాలంలో ఉండగానే నువ్వు జాగ్రత్త పడితే సరే, లేకపోతే ఐహిక విచారాలు నీ మీదకి వస్తాయి. ఐహిక విచారాలు అంటే ఏంటండి? ఐహిక విచారాలు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, కుటుంబ సంబంధమైన బాధ, ధనభోగాలు, ఐహిక విచారాలని లోకంలో ఉన్నటువంటి విచారాలు కొన్ని ఉంటాయి. ధనభోగాలని ధనం కోసం ప్రయాసపడతా, ధనాన్ని ఉపయోగించుకునే విధం, ధనమే జీవితంగా మార్చుకునే పరిస్థితి మనల్ని అణిచేసిద్ది, దేవుడికి దూరం. చూడండి, డబ్బు సంపాదించటమే ప్రాముఖ్యం అని పెట్టుకున్న వాళ్ళు ఆ తర్వాత ఏమవుతారు? వాక్యం చెప్తుంది, నాశనం అయిపోతారంట. అంతేనండి. ధనము సమస్త విధములైన కీడులకు మూలం. అదేం చేసిందంటండి? అనేకుల్ని నాశనం చేసేసిందంట. నాశనం చేసింది. యాకోబు పత్రికలో చదువుతాం, ధనం నాశనం చేసింది మనల్ని, మృంగేసింది మనల్ని. అది మన జేబులో ఉండాలి కానీ మనం వెళ్ళి దాని కాళ్ళ కింద తొక్కబడకూడదు. అది మనల్ని జుట్టు పెట్టుకొని ఈడ్చుకొని పోతున్నట్టు ఉండకూడదు. దాన్ని మన వెనక మనతో పాటు రండి అని చెప్పి మనం ముందు వెళ్తూ ఉండాలి, అవి వస్తూ ఉండాలి. అది మనల్ని నడిపించకూడదు. చూడండి, ఈరోజు మనం చాలామంది అనాలోచనతోటి చేసిన ప్రయత్నాల వల్ల అప్పులు పోలై కష్టాలు, అప్పులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, ఎంతోమందికి ఉన్నాయి. కానీ దాన్ని కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి కదండి, అవునా కదా? అప్పుల్ని సరిగా జాగ్రత్తగా చేసుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారని కట్టరు, తెల్లారిది ఇక పరిస్థితి అంతే. ఇది ఎప్పటికప్పుడు ముందు అప్పులు పెట్టుకొని ఇంకా అనవసరమైన, అంటే నీకు ఓకే ఇప్పుడు నేను తీర్చగలను అని నువ్వు అనుకుంటావు. కరోనా వచ్చిద్ది, అదేం చేసిద్ది? మన గొంతు పిసికిద్ది. ఆ తర్వాత ఎక్కడి నుంచి చేస్తాం? అవునా కదా? అప్పులు ఏడ తీర్చగలుగుతావు? అన్ని రోజులు నాయి మనవి కాదు కదా. సాతాను వాడు మనల్ని ఏదో చెయ్యించాలని చూస్తాడు. దానికోసం మనం పరుగులు తెస్తాం. తర్వాత మనకు మిగిలేదేంది? ఈ అప్పులు తీర్చలేక విచారాలు, చర్చికి వెళ్ళలేము, వాక్యం చదవలేము, ప్రార్థన చేయలేము. ఏమన్నా పాషగాని
మా బాధలు మాకే సరిపోతున్నాయి, నీకు దండం పెడతాను కొంచెం వదిలేయి అని నోరు తెరిచి అనలేకపోయినా మనసులో అనుకుంటా సరేలేదు వస్తానులే. ఏమండి, లోపల ఉండేది అదే, పైకి వస్తున్నాలే అంటారు పళ్ళు. ఈ పళ్ళకి లెచ్చగానే నాకు అర్థమైపోయింది. ఓకేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందిని చూస్తే అట్టే ఉంటుంది, ముఖం మీద రాసి పెట్టి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందని. నేను చదువుతాను, ఏం చదువుకున్నాను, లోపలికి ఏందయ్యి వీళ్ళకి ఈ బాధలు, మాకు ఉండే ఈ బాధలని నేను చెబుతా. చూడండి, మనం గమనిస్తే ఐహిక విచారాలు, ధనభోగాల చేత మనం, ఆ ముండ్ల చేత మనం అణచుపడనీయకుండా మనం ఫలించగలిగేటట్టుగా ఉండాలి. మనం ఏ పొలం ఆలోచించండి. చూడండి, మనం గమనిస్తే చివరిగా 8వ వచనం, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి 100 ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవి గలవాడు వినుగాక అని ఆయన బిగ్గరగా చెప్పారు. ఆలోచించండి, ఈ మాట ఏంటంటే నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు, విన్న మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు 100 ఫలిస్తావు. దేవునికి ప్రయారిటీ ఈయన వాళ్ళందరి జీవితం. ఆ మొదట ఉన్నటువంటి 3 స్వభావాలు మనం దేవునికే ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా మనం మంచి పొలంగా, 100 ఫలించే శ్రేష్టమైన పొలంగా చేయబడగలుగుతాం. తర్వాత మనం గమనించే ఇంకొక విషయం ఏంటంటే, మనం వాక్యంలో చూస్తాం, మనమే విత్తు వాళ్ళము. నువ్వు విత్తేటప్పుడు ఆ విత్తనం ఎక్కడ విత్తుతున్నావు? ఇక్కడ విత్తే వాళ్ళ తప్పును మనం చూడాలి ఒకసారి. ఏమండి, విత్తేటప్పుడు విత్తేవాని యొక్క స్వభావాన్ని చూడాలి. నీ కళ్ళు జాగ్రత్తగా ఫోర్ సైట్ అంటారు. ముందు చూపుతో విత్తనం విత్తాలి. ముందు చూపుతోనే మనం సువార్త పని చేయాలి. ముందు చూపుతో చేయకుండా ఎట్టబడితే అట్ట చేసామనుకోండి, చాలా నష్టాలు ఎదుర్కొంటాం, చాలా సమస్యలు ఎదుర్కొంటాం. నా వ్యక్తిగతంగా నేను చూస్తా, చాలా సమస్యలు, ఎన్నో సమస్యలు. చాలామందికి సువార్త చెప్పాను, చాలామందిని రక్షించగలిగాను, కానీ కొన్ని బలహీనమైన ముందు చూపు లేని ఆ పనితో కొంతమందిని నష్టపోవాల్సి వచ్చింది. అంటే అందరికీ ఎవరికి వాళ్ళకే, వాళ్ళ దాకా వస్తే కానీ ఆ విషయం అర్థం కాదన్నట్టు ఉండింది. అంతేనా? కానీ దేవుని వాక్యాన్ని మనం బాగా జాగ్రత్తగా చదువుతుంటే, ఇందాక చదివాం కదండి, ఉరుల వంటిదై వలల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ ఈ అంట భయంకర మరణకరమైనటువంటి బాధను కలుగు చేస్తాయి అంట. అయితే వీటన్నిటిలో నుంచి తప్పించబడటానికి ఎవరి వల్ల సాధ్యం? దేవుని దయ పొందిన వాళ్ళు. ఈరోజు మనం గమనిస్తే, నువ్వు దేవుని దయ కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాధిస్తావు. అది బాగా గమనించండి. నువ్వు ఎక్కడ విత్తినా కానీ 100 ఫలం. ఇసాకుని మనం చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా కానీ శత్రువులు ఉంటారు, ఆయన తవ్వుతూ ఉంటాడు, వీళ్ళు పూడుస్తూ ఉంటారు. విచిత్రం, ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా 100% ఉంది. ఎందుకంటే దేవుని దయ. ఆయన నిబంధనలో నుంచి పుట్టిన వ్యక్తి, వాగ్దాన పుత్రుడు. ఏమండి, ఆయన దేవుని వరం చేత, దేవుని యొక్క దయ చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఈరోజు నువ్వు దేవుని దయ పొందాలి, ఒక ఇస్సాకు వలె. ఏమండి, ఇస్సాకు వలె నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఆ వరాన్ని పొందాలి. నువ్వు ఎంత కష్టమైనటువంటి స్థలాల్లోకి వెళ్ళినా నువ్వు ఎలాగ ఉండాలి? 100 ఫలించాలి. అంతేనా? ఇస్సాకు 100 ఫలించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నాయన నేను 100 కోసం నేను పని చేయాలి. చూడండి, ఈ రోజుల్లో మీరు బాగా గమనిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా సూపర్ అని అనుకుంటారు, పొలిటీషియన్ చాలా సూపర్ అని అనుకుంటారు, లేకపోతే ఒక కలెక్టర్ చాలా సూపర్ అని అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఒక వ్యవసాయం చేసే ఆయన కూడా సూపరే. ఏమండి, చిన్న కూరగాయల పని కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా సూపరే. చిన్న దాన్నే చాలా జాగ్రత్తగా చేసుకొని అభివృద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సేవలో కూడా అంతే. ఏమండి, కొంతమంది దొంగదారులు చూస్తారులేండి, వ్యవసాయాల్లో వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా కానీ వ్యవసాయం చేసేదాడు దొంగదారులు ఏముంది,
ఏముంది, నెమ్మదిగా పొలాలు లేదు పక్కన ఉండడానికి ఏదో ఒకటి పెట్టి చూడండి దాన్ని కలుపుకుంటారు, మాయ చేసి కలుపుకుంటారు. మొన్న ఒక ఆమె చెబుతుంది, మాకు తెలియకుండా వేసేసారండి ఆ ఇల్లు, ఆ స్థలం అమ్మేసారు. మాయ చేసి సంపాదించుకునేది, దాని గురించి నేను చెప్పట్లేదు. వివేకంగా, ఉదాహరణకు దావీదును మనం చూద్దాం. దావీదు ఏమన్నా దేశం కోసం పరుగులు తీశాడా? ఆయన పంపబడ్డాడు. చూడండి, ఆయన పరుగులు తీలా, దేవుడే ఆయన దగ్గరకు వచ్చాడు కదా. సమూయేలు దేవుని చేత పంపబడ్డాడు. దావీదు వాళ్ళ తండ్రి చేత యుద్ధం దగ్గరకు పంపబడ్డాడు. అక్కడికి పంపబడిన తర్వాత సౌలు యుద్ధానికి పంపించాడు. ఆ తర్వాత అనేక యుద్ధాలకు పంపించాడు. ఆ తర్వాత ఆయన్నే తరిమాడు. మళ్ళా దేవుడు ఆయన్ని యెరూషలేముకు తీసుకొచ్చాడు, రాజుని చేశాడు. ఆయన అంటాడు అప్పుడు, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడినయ్యా. చూడండి, మనం పంపబడే విధంగా ఉండాలి, మనం పరుగులు తీసే వాళ్ళకి ఉండకూడదు. అయితే దేవుని దయ నీ మీద ఉండాల్సింది అవసరం ఉంది. బాగా గమనించండి, కొంతమంది పరుగులు తీస్తూ ఉంటారు. మనం పరుగులు తీస్తే వచ్చేది ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు గ్రాడ్యువల్గా ఉండు, అన్నిట్లో నువ్వు ఎదుగుతావు. వివేకంగా మనం ఆ విషయాలు మనం గమనించగలగాలి. వివేకంగా మనం విత్తాలి, సువార్త పని చేయాలి. చూడండి, మనం గమనిస్తే మరి త్రోవ ప్రక్కన పడినా, ముండ్ల పొదల్లో పడినా, రాతి నేలను పడినా, మనం ఇప్పుడు ముండ్ల కంపలు ఉంటాయండి పొలాల్లో, ఏం చేస్తారు? ముళ్ళ కంపలు తీసేస్తారా, ఇత్తనాలను తీసేస్తారా? ముండ్ల కంపలు వచ్చి నేను ఇత్తనాలు తీసేస్తున్నారు మనోళ్ళు. రాతి నేలని, రాళ్ళని తీసేయకుండా విత్తనాలను తీసేస్తున్నారు. బాగా ఆలోచించండి, సువార్త పని ఆగకూడదు. రాతి నేల ఉందా, రాతి నేలను సరిచేద్దాం. ముండ్ల కంపలు ఉన్నాయా, ముండ్ల కంపలను సరిచేద్దాం. త్రోవ పక్కన పడిందా, మళ్ళా తీసుకొచ్చి మంచిన, ఒకవేళ త్రోవ పక్కన పడితే ఆ స్థలాన్నే బాగు చేద్దాం. వాడు మంచివాడు కాదు, వాడు పనికిరాడు, వాడు రాడు, వీడు రాడు, మనమే తీర్మానాలు చేసేసుకొని అందరినీ దేవుడికి దూరం చేసేసుకుంటాం. ఒక బలమైన విత్తనాలు విత్తే విత్తువానిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎవరు? కట్ చేసేసి మనం మంచి నేలను విత్తే విత్తువారి వలె. ఇప్పుడు మంచి నేల, అంతా మంచి నేల, లోకంలో మంచి నేల ఉందండి. ఆదాం గారు తప్పు చేసిన తర్వాత భూమి అంతా ఏమైంది? శపించబడి ముండ్ల తుప్పలు, కచ్చపోతలు ఉన్నాయి. మరి ఆదాం గారు ఏం చేశారు? మొత్తం పీక్కుంటా బాగు చేసుకుంటా, నేలను బాగు చేసుకొని నెమ్మదిగా వాళ్ళు పోషించబడతా వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకుంటా అభివృద్ధి చెందారు. మనం వెళ్ళగానే పొలం రెడీగా ఉంటుంది, దాంట్లో ఏమి చేయకుండా ఇత్తనాలు ఇత్తేసి వచ్చేస్తే అది వచ్చి నీకు పాపం బస్తాలు దిగొస్తాయా? ఏం చేయాలి? పని చేయాలి. మనం పని చేయాలి. చూడండి, ఈరోజు కఠినమైన మార్గాలు చాలా ఉన్నాయి సువార్త ప్రకటించడానికి. నువ్వు విత్తాలి, బలమైన పని చేయాలి. మనం గమనిస్తే చివరిగా చూడండి, ఆ 15వ వచనంలో వాక్యంలో చూస్తున్నాం, ఏమని చెప్పబడుతుందండి? 2 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి. ఏంటంటే, మంచి నేలను విత్తిన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్తో. 2 మాటలు ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదాలు ఏంటంటే నోబుల్ లేకపోతే హానరబుల్. అది గ్రీకులో 2 పదాలు ఎలా వాడబడినాయి? కలోక్, అగాథోస్ అనే 2 పదాలు వాడారు. అంటే ఏంటంటే నోబుల్ కానీ హానరబుల్ అనే 2 పదాలు. నోబుల్ అంటే ఏంటండి? ఒక
ఉన్నతమైన, అత్యున్నతమైన అనే పదాన్ని వాడారు తెలుగులో దాన్ని. తర్వాత ఆనరబుల్ అంటే గౌరవప్రదమైన. చూడండి, అత్యున్నతమైన, అత్యుత్తమమైన, గౌరవప్రదమైన అనుభవాలు మన జీవితాల్లోకి వస్తే ఖచ్చితంగా ఒక మంచి నేలను మనం రూపొందిస్తాం. ఒక మంచి నేల అనే పదాన్ని వాడాల్సి వచ్చినప్పుడు అత్యుత్తమమైనదిగా ఉండగలిగితేనే 100% చూడగలుగుతాం. అత్యుత్తమమైన, నువ్వు ప్రార్థన చేస్తే అత్యుత్తమమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యండి అనగానే ప్రార్థన కొంతమంది చెబుతారు, నాకా ప్రార్థన రావటం లేదులే రాజు, లేకపోతే ఈరోజు చేయలేనులే. చేసే ప్రార్థన కొంతమంది ఉంటారు, ప్రార్థన చేద్దామంటే ఎందుకు అంతసేపు చేస్తావు? మరి అవసరమైనవి అయినా కానీ ఓ పుట్టినరోజు ప్రార్థనకి నేను ప్రార్థన చేయమన్నారు. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా ఇడు దీవించడు వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయిపోయిందా? ఏందా ప్రార్థన? ఇప్పుడు ఎవరైనా మనిషి చచ్చిపోయాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? కనీసం అక్కడ ఉన్న మనిషి ఆ ప్రార్థన విని ఆదరించబడాలిగా. కనీసం ఈరోజు నా పుట్టినరోజు అని అతని కోసం ప్రార్థన చేస్తంటే దేవుడు దీవించాలి అని అంటే ఎట్ట దీవించాడు? ఇప్పుడు మీరు గమనించండి, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని దీవించేటప్పుడు దీవించే దీవెనలు మీరు చదవండి. తూతు మంత్రంగా దీవించాడా? తూతు మంత్రంగా చేసిన మాటలు వచ్చినాయి ఎవరి కోసం? ఏసావుకి. ఏమని చెప్పాడు? అన్ని శాపాలు నీ నెత్తి మీదకి వచ్చిన ఒక్క మాటతో కొట్టేశాడు. ప్రార్థన దీవెన అట్లా ఉండకూడదు. దీవెన అనేది అత్యుత్తమమైన దీవెనగా ఉండాలి. అప్పుడు మన ప్రార్థన కూడా అత్యుత్తమమైనదిగా ఉండాలి. నీ జీవితం అత్యుత్తమమైనదిగా ఉండే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. అంతేనా? అంతేగాని తూతు మంత్రంగా ఊరక తడిపొడి ఊరక పొడి 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 మాటలతోటి పైన మనం ప్రార్థన చేసుకుని పోకూడదు. అంతరంగాన్ని తెరిచి అత్యుత్తమమైన, గౌరవప్రదంగా నువ్వు ఉండే విధంగా దేవుడి దగ్గర నువ్వు దేవుడి నుంచి కృప పొందాలి. ఆలోచించండి. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఏం చేశారంట? వారు యోగ్యమైన మంచి మనసుతో, అంటే నువ్వు వాక్యం వినేటప్పుడు ఎట్లా వినాలి, వాక్యం విత్తేటప్పుడు ఎట్లా విత్తాలి, వాక్యం వినేటప్పుడైనా వాక్యం విత్తేటప్పుడైనా అత్యుత్తమమైన నేను వాక్యం చెప్తా, పనికి మాలిన వాళ్ళారా మీ వల్ల ఏమైంది వాక్యం వింటాం అని అన్నాను అనుకోండి, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవడన్నా వింటాడా? చూడండి, 2 రకాలుగా నేను అక్కడ ఆ మాట చెప్పినప్పుడు 2 రకాలుగా తృణీకరించా. మిమ్మల్ని తృణీకరించా, వాక్యాన్ని కూడా తృణీకరించా. అసలు వాక్యం యొక్క విలువని ప్రాముఖ్యంగా చూపిస్తా. దీనివల్ల మీకు రాబోయే ప్రాముఖ్యతను నేను చెప్పకపోతే మీకు అనవసరం, నేను చెప్పేది అనవసరం. అంతేనా? మిమ్మల్ని అనవసరంగా చేస్తున్నాను, వాక్యాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నాను, పాడు చేస్తున్నాను. అందుకే మన జీవితం ఒక మంచి పొలంగా, మరి మంచి నేలను పడిన 100 అంతల ఫలించే చక్కటి పొలంగా ఉండటానికి ఒక విత్తనం 100 అంతలు ఫలించాలంటే అత్యుత్తమమైన, గౌరవప్రదంగా ఉంచబడే. మీరు గమనించండి, పొలాల్లోకి వెళ్తున్నప్పుడు రకరకాల పొలాలు ఉంటాయి. కొన్ని పచ్చగా చక్కగా అందెత్తెదిగి సమానంగా ఉంటాయి. అక్కడ ఫోటో దిక్కుండా ఎలా లేరు చాలామంది, అవునా కదా? అక్కడ నుంచొని ఫోటో తీయండి అని చక్కగా సెల్ఫీలు తీసుకుంటారు, చక్కగా ఫోటోలు తీసుకుంటారు. ఆ పచ్చటి పొలాలకి మనం ముందుంటే ఆ ఆహ్లాదమే వేరు, అవునా? ఆ సంతోషమే వేరు. మీరు బాగా గమనించండి, మన జీవితంలో మనం మెప్పించబడే అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాలి. ఇతరులకి వాక్యాన్ని అందించేటప్పుడు కూడా అలాగా చేయటానికి మనం ఒక సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దానికే ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు చెప్పినటువంటి దాన్ని అవలంబించి ఏం చేయాలంట? ఓపికతో, పేషెన్సీ కావాలి. ఏం కావాలంటండి? ఓపిక. ఓపిక గురించి చెప్పుకోవడానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలదు. ఓపికతో. ఇప్పుడు మీరేం చేయాలి? ఓపికతో.
మీరు ఓపికతో పనిచేయాలి. మనం అంతా ఓపికతో పనిచేయాలి. రాబోతున్న కాలం అంతట్లో మనం ఎంతో ఓపికతో సువార్త ప్రకటించాలి. మనం కూడా దేవుని వాక్యంలో మంచి పొలం వలె, మంచి నేల వలె ఉండి నూరంతల విత్తనాన్ని మనం ఫలించేటట్టుగా మనం సంసిద్ధపడాలి. అట్టి కృప మనందరికీ సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆ కృపలో మనం వర్ధిల్లినట్లు ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం ఓ చక్కటి పొలం వలె, మంచి నేల వలె రూపొందించబడాలి. మనమే విత్తువారమై అత్యుత్తమమైన గౌరవప్రదమైన విత్తనాలను విత్తుచు మంచి ఫలాన్ని పొందాలి. దాని కొరకు ప్రభువా నాయన ఓపికతో ఫలించడానికి నీ కృప దయచేయమని ప్రభువుని వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన